सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। मरकजी वजीर ख़जाना निर्मला सीतारमन ने आज हफ्ते को लोकसभा में 2025 और 26 का आम बजट पेश किया। महबूब नगर रुकन पार्लियामेंट डी के अरुणा ने निर्मला सीतारमन के पेश किए गए बजट का इस्तकबाल किया और कहा कि यह आवाम के लिए एक माकूल बजट है। डी के अरुणा ने कहा कि इस बजट में ज़रूरी शोबे और गरीब मुतवस्सित तबके के लोगों पर बहुत ज़्यादा तवज्जो दी गई है और इनकम टैक्स में 12 लाख रुपए तक की छूट दी गई है, जो कि एक अच्छी पेशरफ्त है, और साथ ही सनाती और मैन्युफैक्चरिंग सेक्टर को मराद दी गई। इस तरह के बजट का कोई अंदाज़ा नहीं लगाया गया। डी के अरुणा ने अवामी बजट पेश करने पर वज़ीर आज़म नरेंद्र मोदी और वज़ीर ख़जाना निर्मला सीतारमन का शुक्रिया अदा किया। बजट ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, అదేవిధంగా ఉద్యోగులు, చిరుద్యోగులు అందరి తరఫున నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారికి, మోదీ గారికి. ఈరోజు బడ్జెట్లో చాలా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు కానీ, అదేవిధంగా ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, ఒక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇవాళ పెద్ద ఒక రిలీఫ్ ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళకు మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పాటు ఫిషరీస్ కి అంటే చేపలు పెంచుకునేటువంటి వారికి కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ధి చేకూరే విధంగా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పత్తి, కాటన్ విషయానికి వస్తే కూడా కాటన్ పండించేటటువంటి రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ బడ్జెట్ లో బ్రహ్మాండంగా అందరూ ఏదైతే ఎదురు చూస్తారో ఇంతకాలంగా ఈ బడ్జెట్ లో ఏదైనా ప్రత్యేకత ఉంటుందా అని మధ్యతరగతి కుటుంబాల వారు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారు ఏదైతే ఆశించిండ్రో, ఎన్నో రోజులుగా ఆశిస్తా ఉన్నారో, వారి కలలు నెరవేరేటటువంటి విధంగా ఈరోజు ఈ బడ్జెట్ ఉంది.